హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? నేనైతే ఏదో ఉన్నావులే అట్లా అన్నట్టు ఉన్నాను. ఎందుకంటే మంచి మనసులు సమాజంలో ఈ సొసైటీలో, కుటుంబ సొసైటీలో పిచ్చితనం, మంచితనం, ఎర్రితనం పనికిరాదు. ఆ పిచ్చితనం, ఎర్రితనం, మంచితనం అన్నీ నాలో సచ్చినవి. అవి సచ్చినవి కాబట్టి నేను ఇలా చూస్తున్నాను. ఏముండదు, జనాలందరూ ఏదేదో అనుకుంటారు, ఏమీ ఉండదు. నాకేది గంటలకి ఉండదు. రెండింటికి నిలబడి వస్తాను, నిజాయితీగా మాట్లాడతాను. నిజాయితీగా మాట్లాడితే ఎక్కడ పోయినా పొరపాట్లే, గొడవలే, తలకాయలే, పొరపాటులే. ఆ మనసు అర్థం తలకాయలు వాడితో ఒకటి. ఇంకొక విషయం, ఇంకొక పక్కేంటి, అమ్మ అసలు ఆ చెడ్డ జీవితాల్లో ఉండే మనుషులకి ఉన్న గౌరవాలు, మర్యాదలు, మంచోళ్ళకి మంచిగా బ్రతికే వాళ్ళకి, నీతి నిజాయితీగా బ్రతికి, ఒక్కళ్ళ కోసమే ఏదో చూసి, ఒక్కళ్ళనే ఇష్టపడి, ఒక్కళ్ళ కోసమే ప్రాణాలు ఇస్తా, ఒక్కళ్ళని ఊహించుకుంటూ, ఒక్కళ్ళ కోసమే బతుకుతూ, ఒక్క మనిషితోనే బ్రతకాలి, ఒక్క మొగుడితోనే కాపురం చేయాలనుకునే ఆడవాళ్ళకి విలువలు లేవు, మర్యాదలు లేవు, గౌరవం. ఇది నిజమా కాదా? ఎంతవరకు ఇది నిజమో కాదో కామెంట్ ద్వారా మీరు చెప్పండి. లేడీసు మన విషయాలే చెప్తున్నారు. అంటే ఒక భర్తకు భారీగా ఉండే ఆడవాళ్ళు పద్ధతిగా ఉండి, న్యాచురల్గా ఉండి, ఏదో ఉన్నంతలో హ్యాపీగా పచ్చగా కారం గజ్జో కళ్ళ గజ్జు తిని భర్తను ప్రేమగా చూసుకుంటూ, మంచిగా ఉంటూ, బాగుంటూ, ఏదో అడుగుగా పద్ధతిగా ఉంటే ఆ మనుషులకి మర్యాదలు ఉండట్లేదు, విలువలు ఉండట్లేదు, గౌరవాలు ఉండట్లేదు, గుర్తింపు ఉండట్లేదు. గుర్తింపు చేయాల్సింది ఇలాంటి వాళ్ళు కదా. కుటుంబాల కోసం త్యాగం చేసిన వాళ్ళని, బిడ్డల కోసం త్యాగం చేసిన వాళ్ళు, భర్త కోసం త్యాగం చేసిన ఆశలు, ఆనందాలు, సంతోషాలు అన్నీ వదులుకుని అన్నింటినీ కుటుంబాల కోసం త్యాగం చేసిన ఆడవాళ్ళని కదా గుర్తుపెట్టుకోవాల్సింది. మరి ఆ ఆడవాళ్ళని ఎవరిని గుర్తించట్లేదు ఈ సమాజం. ఎందుకు, దేనికి, ఏం జరుగుతుంది అసలు ఈ సమాజంలో? మారండి అయ్యా బాబు, నన్ను మారండి, మార్పు తెచ్చుకోండి. అధర్మం మీద ధర్మం తిరగబడింది. ఎందుకంటే పవనన్న వచ్చిన రోజే అధర్మము పడుకుంది, ధర్మం నిద్రలేసింది. ధర్మం ఇప్పుడు నడుస్తుంది 4 పాదాలు. ఇది డెఫినెట్గా మనం చేసిన పాపాలన్నీ కూడా చుట్టుపక్క ప్రకృతి కనిపెడుతూనే ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. ఎప్పుడో ఒక రోజు ఆ ప్రకృతి మన మీద పడ్డ రోజు మనము ఎక్కడుంటామో తెలియదు. అది గుర్తుపెట్టుకుని అందరూ బాగుండండి, నడుచుకోండి, మంచి మార్గంలో ఉండండి, మంచి పద్ధతి గల ఆడవాళ్ళని గౌరవించండి, మంచి పద్ధతి, మంచి ప్రవర్తన ఉన్న ఆడవాళ్ళని గుర్తించండి. నటించే వాళ్ళని కాదు గుర్తించాల్సింది, నిజంగా మంచి ప్రవర్తన ఉన్న వాళ్ళని గుర్తించండి. ఓకే, ఇదే చెప్పాలనుకున్నాను.